హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ మీద ఇప్పుడు నరదిష్టి ఉందా లేదా, అసలు ఏంటి పరిస్థితి, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో టైం టు టైం మన చుట్టూ కొంతమంది వ్యక్తులు ఉంటారండి. సో వాళ్ళకి సమ్ టైమ్స్ ఈవిల్ ఇంటెన్షన్స్ ఉంటాయి. బట్ సమ్ టైమ్స్ ఈవిల్ ఇంటెన్షన్స్ అయితే ఉండవు, కానీ స్టిల్ వాళ్ళ నుంచి ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ జరిగినప్పుడు ఆ ఎనర్జీ మన ఎనర్జీని డ్రైన్ చేస్తూ ఉంటది. సో ఇలా సిచ్యువేషన్స్ ఏంటంటే ఒక్కొక్క లైఫ్ లో ఒక్కొక్క విధంగా ఉంటాయి. ప్రతిసారి కూడా ఒక వ్యక్తి ఈవిల్ ఇంటెన్షన్ తో ఉన్నంత మాత్రాన అదేదో మనని ఎఫెక్ట్ చేస్తది అని చెప్పడానికి లేదు. బట్ కొన్నిసార్లు మాత్రం స్ట్రాంగ్ గా ఎఫెక్ట్ అయితే ఉంటది. అలా అని చెప్పి ఒక పర్సన్ వల్లే ఈవిల్ ఐ అనేది ఉంటది అని నేను అనుకోను. సో డిఫరెంట్ పర్సన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఎవరి వల్ల ఏంటి అనేది చెప్పడం కొంచెం కష్టమే. అండ్ ఇంకొకటి, కొన్నిసార్లు మన లైఫ్‌లో మనం అనుకున్న పనులు వెంటనే జరగవు. కొన్ని రివర్స్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా మేబీ ఎవరైనా ఈవిల్ ఇంటెన్షన్స్‌తో ఉన్నారేమో, లేకపోతే పర్సన్స్ జెలస్‌గా ఫీల్ అవ్వడం వల్ల గ్రోత్ అనేది లేదేమో అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. మరి అలా చూసినట్టయితే ఈరోజు రీడింగ్‌లో మీ మీద ఎవరైనా ఈవిల్ ఇంటెన్షన్స్‌తో ఉన్నారా? ఆర్ జెలస్‌గా ఫీల్ అవుతున్నారా? సో దానివల్ల ఖచ్చితంగా మీ మీద ఈవిల్ ఐ ఏమైనా ఉందా? అనేదైతే మనం మాట్లాడదాం. సో చూద్దాం. ఎప్పట్లాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి మీరు చూసినట్టయితే సెలెనైట్, బ్లాక్ టార్మలిన్ అండ్ ఈవిల్ ఐ కాంబినేషన్‌లో బ్రేస్లెట్ ఉంది. అంటే ట్రిపుల్ ప్రొటెక్షన్ బ్రేస్లెట్. సెకండ్ కార్డ్ సెట్‌కి హెమటైట్ బ్రేస్లెట్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి టైగర్ ఐ బ్రేస్లెట్ ఉంది. సో మీరు ఏది పిక్ చేసేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ట్రిపుల్ ప్రొటెక్షన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ మీద ఇప్పుడు నరదిష్టి ప్రభావం ఉందా లేదా? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు యాక్చువల్‌గా చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉండే టైప్ అండి. కొంచెం ఎమోషనల్, కొంచెం సెన్సిటివ్, బట్ స్టిల్ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. అండ్ సిట్యుయేషన్స్‌ని కూడా ప్రాపర్‌గా అర్థం చేసుకున్నాకే ముందుకు వెళ్తారు. అలా అని చెప్పి ప్రాక్టికల్ టైప్ కాదు. కొంచెం ఎమోషనల్ టైపే. అండ్ నేను చెప్పినట్టుగా సెన్సిటివ్ కూడా. సో ఇలాంటి మీరు మీ లైఫ్‌లోనే ఏంటంటే నాకు తెలిసి పాస్ట్‌లో కొన్ని బెటర్‌గానే వర్కౌట్ చేసుకున్నారు. అండ్ మీకేంటంటే ధైర్యం కూడా ఎక్కువే. అంటే మీరు సెన్సిటివ్‌గా ఉంటారు కదా! ఎమోషనల్ టైప్ కదా! అని చెప్పి భయపడే రకం ఆర్ ఈజీగా కన్విన్స్ అయిపోయే రకం అని చెప్పడానికి లేదు. అంటే మీకొకటి కావాలి, మీరొకటి చేయాలి అనుకుంటే మీకు భయం వేసినా ముందుకు వెళ్ళే టైపే, కానీ మీరేంటంటే వెనకడుగు వేయరు. అంటే రిస్క్ తీసుకోవడంలో కూడా మీకేంటంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ స్ట్రాంగ్‌గానే ఉంటాయి. సో ఇంత బెటర్ ఇండివిడ్యువల్ మీరు. సో దానివల్ల మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ మోస్ట్‌లీ మీరనుకున్న విధంగానే ఎప్పుడు వర్కౌట్ చేసుకోవడం జరిగిందండి. అయితే రీసెంట్ టైమ్స్‌లో కూడా మీరు అంతే కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పటికీ, రీసెంట్ టైమ్స్‌లో కూడా మీకు ఏదైతే అనిపిస్తుందో అది ఆలోచించి మీరు ముందుకు వెళ్లి చేస్తున్నప్పటికీ, ఒకప్పుడులాగా సిట్యుయేషన్ అయితే లేదండి మీ లైఫ్‌లో. ఎందుకంటే మీరు అంటే ఇక్కడ అది ఫీల్ అవుతున్నారు. పాస్ట్‌తో కంపేర్ చేస్తే నేను ప్రెజెంట్‌లోనే బెటర్‌గా ఉన్నాను. పాస్ట్ విషయానికొస్తే మరి కొంచెం సెన్సిటివ్‌గా ఉండే పర్సను. బట్ ఇప్పుడు అలా కూడా లేకపోయినా స్టిల్ ఎందుకు కొన్ని జరగట్లేదు. ఎందుకు అంటే ఆ నెగటివిటీ అనేది ఉంటుంది అన్నట్టుగా మీరైతే ఫీల్ అవుతున్నారు. బట్
అలా మీరు ఫీల్ అయినంత మాత్రాన ఇక్కడ మీ మీద నరదిష్టి ఉంది. సో, అందుకే కొన్ని జరగట్లేదు. మీరెంత స్ట్రాంగ్‌గా ఉన్నా, మీరెంత కాన్ఫిడెంట్‌గా ఉన్నా, స్టిల్ థింగ్స్ అనేవి మీ ఫేవర్‌లో జరగట్లేదు అంటే మేబీ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్లే అని మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు. ఎందుకంటే మీరు చాలా చేంజ్ అయ్యారు కాబట్టి. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కానీ కంపేర్ చేస్తే మీరు చాలా చాలా చేంజ్ అయ్యారు. సో, ఇలా చేంజ్ అవ్వడం వల్ల థింగ్స్ మరి కొంచెం బెటర్‌గా వర్కౌట్ అవ్వాలి అని మీరు ఫీల్ అవుతున్నారు. బట్ అదెందుకో జరగట్లేదు కాబట్టి, మేబీ మీ చుట్టూ ఒక నెగెటివ్ ఎనర్జీ ఉందేమో, ఆర్ కొంతమంది జెలస్‌తో ఉన్నారేమో, దానివల్లే మీ లైఫ్‌లోని కొన్ని జరగట్లేదేమో అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే, నేనొక్కటి చెప్పగలనండి. అస్సలు మీరు అలా ఆలోచించొద్దు. మీ మీదైతే నరదిష్టి ఏం లేదు. అట్‌లీస్ట్ ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి నేను చెప్తుంది కానీ రెసొనేట్ అయితే, కేవలం వాళ్ళ లైఫ్‌లో కొన్ని జరగట్లేదు అంటే ఒకటే రీజను. మీరు మరికొంచెం కాన్ఫిడెంట్‌గా ఉండడం కానీ, మరికొంచెం మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయడం కానీ, అండ్ మీకు వస్తున్న ఇలాంటి ఆలోచనలు మీరు విడిచిపెట్టేసి, మీకోసం మీరేం చేసుకోగలరు? మీరు ఎంతవరకు చేస్తున్నారు? ఆఫ్‌కోర్స్ మీరు పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చేంజ్ అయినప్పటికీ కూడా స్టిల్ ప్రెజెంట్‌లో ఇంకా ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నాయి? సో, మీకింకా ఎక్కడ ఫియర్స్ ఉన్నాయి? ఇంకా మీరెందుకు ఆ విధంగా ఫీల్ అవుతున్నారు? లైక్ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల మీరెందుకు ఎఫెక్ట్ అవుతున్నారు? సో, వాళ్ళు ఎనర్జీ అనేది మీకు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఆర్ అంటే వాళ్ళు ఈవిల్ ఇంటెన్షన్స్‌తో ఉండడం వల్లే మీరు సఫర్ అవుతున్నారు అని మీరెందుకు అలా ఫీల్ అవుతున్నారు అని ఆలోచించాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుంది. ఈ మాట నేనెందుకు చెప్తున్నానంటే యాక్చువల్‌గా మీరు ఇలా ఫీల్ అవుతున్నంత వరకు, మీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నంత వరకు మీ లైఫ్‌లోని థింగ్స్ అయితే బెటర్‌గా ఉండవండి. దాని అర్థం ఆ వ్యక్తులైతే జెలస్‌తో ఉండడం వల్లే కదా! ఆర్ వాళ్ళకి ఈవిల్ ఇంటెన్షన్స్ ఉండడం వల్లే మీకిలా జరుగుతుంది అని చెప్పడానికి లేదు. నిజానికి ఇక్కడ మీలో ఉన్న కాన్ఫిడెన్స్ అనేది ఇంకా సరిపోవట్లేదు. మీకు మీరు సరిపోతారు. మీకు మీరు చేయగలరు. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి ఏదైనా చెయ్యాలి అనే ఆ ఫీల్ అనేది మీలో ఇంకా పెరగాలండి. సో, మీరు ఎప్పుడైతే అలా ఉంటారో అప్పుడే థింగ్స్ అనేవి మీ కంట్రోల్‌లోకొస్తాయి. అంతవరకు థింగ్స్ ఏంటంటే కొంచెం ఇలాగే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఇఫ్ మీరు ఎవరి వల్లైనా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నా, మీ లైఫ్‌లో ఎవరైనా పర్సన్స్ కొన్ని సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేస్తున్నారు అని మీకు అనిపించినా, స్టిల్ అది మీరు పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. వాళ్ళ నుంచి మీకు ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అయినప్పటికీ కూడా దాన్ని మనం ఏంటంటే ఈవిల్ ఐ అని చెప్పడానికి లేదు. సో, బేసిక్‌గా ఒకళ్ళు మన పవర్ తీసుకోవడం అనేది ఈవిల్ ఐని ఇండికేట్ చేయదు. జస్ట్ మనం ఏంటంటే వాళ్ళతో ఎలాంటి బౌండరీస్ సెట్ చేసుకుంటే బావుంటది. మనకి మనం ఎలా ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తే బావుంటది. ఆర్ మనని మనం ఎలా ట్రీట్ చేసుకుంటే బావుంటది అని చెక్ చేసుకుంటూ, ఆ సర్టెన్ లిమిట్స్ కానీ మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్తే సరిపోతుంది. బట్ మీకైతే మాత్రం క్లియర్‌గా ఇది ఈవిల్ ఐ ఎఫెక్ట్ అని మాత్రం నేను చెప్పను. ఆఫ్‌కోర్స్ మీరు బౌండరీస్ మెయింటైన్ చేయలేకపోతున్నారు అంటే మీరేమైనా క్రిస్టల్స్ యూజ్ చేయొచ్చు కానీ, బట్ స్టిల్ అది మీరేంటంటే ప్యూర్‌గా వ్యక్తులు నెగెటివ్ ఇంటెన్షన్స్ ఆర్ వాళ్ళు కంట్రోల్ చేయడం, వాళ్ళు మానిప్యులేట్ చేయడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని మీరు ఫీల్ అవుతున్నట్టయితే, ఆఫ్‌కోర్స్ దాని నుంచి మిమ్మల్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? మీరు మెంటల్‌గా ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి అని ఆలోచించొచ్చు కానీ, అది ప్యూర్‌గా మనం ఈవిల్ ఐ సో వాళ్ళ దృష్టి మీ మీద ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఈ కార్డ్స్‌లో ఎక్కడా కూడా అంటే ఈవిల్ ఐ ఎఫెక్టే ఇది అని ఏం లేదండి. క్లియర్‌గా మీరు మరికొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలి. మరికొంచెం మీరు కాన్ఫిడెంట్‌గా ఉండాలి. మిమ్మల్ని మీరు బేసిక్‌గా ట్రస్ట్ చేయాలి. సో మీకు మీరు సరిపోతారు. ఇఫ్ మీకెవరైనా ఆ అన్‌కంఫర్టబుల్ ఫీలింగ్ ఇస్తున్నా ఆర్ సమ్ వేలో నెగెటివ్ వైబ్ ఇస్తున్నా, అలాంటి వాళ్ళకి మీరు దూరంగా ఉండడానికి ట్రై చేయాలి అన్నట్టుగా కార్డ్స్ సజెస్ట్ చేస్తున్నాయి తప్ప, ఇక్కడ అంటే మీ మీద అలాంటి ప్రభావం ఉండడం వల్ల మీ జీవితంలో ఇవన్నీ జరుగుతున్నాయని నేను చెప్పట్లేదు. ఆఫ్‌కోర్స్ ఇక్కడ మెజిషియన్ కార్డ్ వచ్చినప్పటికి, ఆ మెజిషియన్ ఎనర్జీ మీది. సో, ఆ మెజిషియన్ ఎనర్జీ మీలో ఉంది కాబట్టి, కొంచెమైనా మీరు సర్వైవ్ అవుతున్నారు. బట్ ఇంకా మీరు చేంజ్ అవ్వాలండి. ఇంకా మీరు స్ట్రాంగ్ అవ్వాలి. ఇంకా మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని ఏదైనా చేయాలి. అలా మీరు మారితేనే బావుంటది. ఆఫ్‌కోర్స్ మీరు పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చాలా చేంజ్ అయ్యారు. లిటరల్‌గా పాస్ట్‌తో కంపేర్ చేస్తే ప్రెజెంట్‌లోనే ఇంకా బెటర్‌గా ఉన్నారు. అయితే ఇంకా మీరు బెటర్‌గా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే, ఎక్కడో మీ ఆలోచనలు మాత్రం డిఫరెంట్‌గా ఉన్నాయి. లైక్ ఈ విధంగా మీరు ఆలోచించడం అనేది ఎక్కువ మీకు స్ట్రెస్ తీసుకొస్తుంది. అండ్ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని సస్పెక్ట్ చేసేలాగా చేస్తుంది. అంటే వ్యక్తుల విషయంలో మీరు కొన్ని బౌండరీస్ మెయింటైన్ చేయడమే కరెక్ట్. కానీ వ్యక్తులు ఆ విధంగా మీ లైఫ్‌ని ఎఫెక్ట్ చేస్తున్నారు. సో, దానివల్ల మీకు ఇవన్నీ జరుగుతున్నాయి అనేది రాంగ్. అట్‌లీస్ట్ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ సిట్యుయేషన్ అయితే అది కాదు. సో, మీరు అస్సలు అలా ఆలోచించొద్దు. కేవలం మీకేదనిపిస్తే అది చెయ్యండి. మీరు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటే మీ లైఫ్‌ని మీరు అంత బెటర్‌గా చేంజ్ చేసుకుంటారు. అయితే ఒక్కటి మాత్రం నేను చెప్తానండి. అదేంటంటే వ్యక్తులు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు. ఎక్కడో మీరు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారు.
సో నెగిటివిటీ క్రియేట్ అవుతుంది అని మీకు అనిపిస్తే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీరు వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈవెన్ వాళ్ళు మీకు ఎంత దగ్గర వ్యక్తులైనా, మీ వ్యక్తులైనా స్టిల్ మీరేంటంటే వాళ్ళతో సమ్ బౌండరీస్ మెయింటైన్ చేస్తే ఆ నెగెటివ్ ఇంపాక్ట్ అనేది ఉండదు. కానీ అది మనం ఈవిల్ ఐ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఎనర్జీ ట్రాన్స్‌ఫర్స్ జరగడం కామన్ అండి. సో ప్రతిసారి వ్యక్తితో ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అయినంత మాత్రాన అక్కడ ఈవిల్ ఐ అనేది ఉంటుంది అని మనం చెప్పడానికి లేదు. సో క్రిస్టల్స్ మీరేమైనా వేర్ చేయాలి అనుకుంటే ఈ సిట్యుయేషన్‌కి అంటే వ్యక్తుల వల్ల అని స్టిల్ మీరు ఫీల్ అవుతున్నారు. ఎక్కడో మీ లైఫ్‌లో అలాంటి నెగటివిటీ ఉంది అనిపిస్తే మీరు ఈవిల్ ఐ బ్రేస్లెట్‌ని అయితే వేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది కాదు కాబట్టి. మీరు క్రిస్టల్స్ ఏం వేర్ చేస్తారు అంటే మేబీ బ్లాక్ అబ్సిడియన్ ఒకటి వేర్ చేయొచ్చు. స్మోకీ క్వార్ట్జ్ ఒకటి వేర్ చేయొచ్చండి. సో ఈ 2 క్రిస్టల్స్‌లో ఏది వేర్ చేసినా సరిపోద్ది. ఇంకా కాంబినేషన్‌లో అనుకుంటే టైగర్ ఐని కూడా కంబైన్ చేయొచ్చు. సో ఏది ఏమైనా సరే క్రిస్టల్స్ వైస్ అయితే ఇవి వేస్తే సరిపోతుంది. కానీ ఒక్కటి మాత్రం నిజమండి. మీ లైఫ్ మీ చేతుల్లో ఉంది. మీరు కంట్రోల్ చేయాలి. కొన్ని మీరు బెటర్ చేసుకోవాలి అనుకుంటే మీరు చేయగలరు. దీనికి వ్యక్తులకి అయితే లింక్ పెట్టొద్దు. ఎందుకంటే ఎక్కడో మేబీ అది మీకు అనిపిస్తూ ఉండొచ్చు. మీకు అనిపించినంత మాత్రాన అది నిజం అని చెప్పడానికి లేదు. అట్‌లీస్ట్ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఈ రీడింగ్ బట్టి అయితే నేను అలా చెప్పను. ఎందుకు చెప్పనంటే క్లియర్‌గా కార్డ్స్ ప్రకారం అయితే నాకు తెలిసి వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. మేబీ మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉండొచ్చు. కానీ ఇంపాక్ట్ అయితే మాత్రం లేదు. అంటే వాళ్ళ వల్ల మీరు ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఆర్ మీరు సఫర్ అవ్వట్లేదు. కేవలం మీలో కొన్ని చేంజెస్ రాకపోవడం వల్ల, మరికొంచెం మీరు స్ట్రాంగ్‌గా ఉండకపోవడం, కాన్ఫిడెంట్‌గా ఉండకపోవడం వల్ల, మిమ్మల్ని మీరు చూస్ చేసుకోకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉండొచ్చు. ఆ హిడెన్ ఫీలింగ్స్‌ని మీరు అర్థం చేసుకోగలిగితే, అవి మీరు మీకు రివీల్ చేసుకుంటే, అట్‌లీస్ట్ మీతో మీరు ఓపెన్‌గా ఉంటే, డెఫినిట్‌గా ఈ సిట్యుయేషన్స్‌ని మీరు కంట్రోల్ చేయగలుగుతారండి. లేకపోతే ఇంకా ఇంకా నెగెటివ్‌గా జరగొచ్చు. నెగటివిటీ అయితే మాత్రం అది కాదు. అది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. సో, అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి ఈ సిట్యుయేషన్‌కనేది చూద్దాం. ఎక్కువ చెప్పడానికేం లేదండి. నాకు తెలిసి మీరేంటంటే వ్యక్తులతో మంచిగానే ఉంటున్నారు. ఆఫ్‌కోర్స్ వ్యక్తులు మీతో మంచిగానే ఉంటున్నారు. బట్ స్టిల్ మీకెక్కడో అనిపిస్తుంది. మేబీ మీరు ఎక్కువ మంచిగా ఉండడం వల్లే వ్యక్తులేంటంటే మిమ్మల్ని ఈ విధంగా అనుకుంటున్నారు. లేకపోతే ఒక ఈవిల్ ఇంటెన్షన్‌తో ఉంటున్నారేమో! మేబీ మీరు ఈజీ టార్గెట్ అవుతున్నారేమో అని అనిపిస్తూ ఉండొచ్చు. అయితే నేనిక్కడ ఒకటే చెప్తాను. మీరు కైండ్‌గా ఉండడం తప్పు కాదు. కాకపోతే బౌండరీస్ సెట్ చేసుకొని ఎవరితో ఎక్కడి వరకు మాట్లాడాలి, ఎవరితో ఎక్కడి వరకు ఉండాలో తెలుసుకోకపోతే అది తప్పు. బట్ వ్యక్తులతో మంచిగా మాట్లాడారు అందుకే ఇవన్నీ జరుగుతున్నాయని ఎవరైనా అనుకుంటే అస్సలు అలా అనుకోవద్దు. అది చాలా రాంగ్ అండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ ఎవరి ఇంటెన్షన్ ఎలా ఉన్నప్పటికీ ప్రతి వాళ్ళ ఎనర్జీ కూడా అలాంటి ఒక నెగటివిటీ క్రియేట్ చేస్తదని చెప్పడానికి లేదు. అంటే ఈవిల్ ఐ అంత హ్యూజ్ ఇంపాక్ట్ ప్రతి వాళ్ళు క్రియేట్ చేయలేరు. సో, అంటే అందరి ఎనర్జీస్ అలా ఉండవు కదా! సో, మీరందుకే ప్రతి వాళ్ళని అట్‌లీస్ట్ మీ లైఫ్‌లో ఎవరో మీకొక పర్సన్ మీద డౌట్ ఉంది. సో, వాళ్ళని ప్యూర్‌గా మీరు అలా అనుకోవాల్సిన అవసరం లేదు. ఒకటేనండి మీ వైపు నుంచి మీరెలా ఉండాలి? మీ సిట్యుయేషన్స్‌ని మీరెలా కంట్రోల్ చేయాలి? సో, మీరు ఏ విధంగా ఆలోచిస్తే మంచిది అనేది మీరు చూసుకుంటూ ముందుకు వెళ్తే సరిపోతుంది. ఎప్పుడైతే ఈ కార్డొచ్చిందో ఒకటి నేను చెప్తానండి. సిట్యుయేషన్స్‌ని మీరు అట్‌లీస్ట్ కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. వ్యక్తుల్ని మీరు కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు కానీ, మీ వరకు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. మీ వరకు మీరు ఎలా ఉంటే బావుంటుందో చూసుకోండి. అక్కడ మీరేంటంటే ఎక్స్‌ప్రెస్ చేసిన దగ్గరే కాదు, థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్న దగ్గర కూడా జెంటిల్‌గా, కైండ్‌గా హ్యాండిల్ చేయండి. అంతేకాని మీరు కొంచెం అక్కడ ఇంపల్సివ్ అయిపోవడం కానీ, ఆర్ అగ్రెషన్ చూపించడం కానీ, లేకపోతే ఇగో చూపించడం కానీ, ఇవన్నీ అయితే అవసరం లేదు. కొంతమంది ఉంటారండి. వాళ్ళేంటంటే ఒక మాట చెప్పినప్పుడు మేబీ వాళ్ళకి మనసులో అయితే ఉండకపోవచ్చు కానీ, చెప్పినప్పుడు ఏంటంటే వేరేగా మాట్లాడతారు. దానివల్ల ఎక్కువ నెగటివిటీ క్రియేట్ అవుతది. అంటే అలాంటివి జరగకూడదు. అలా అని చెప్పి చెప్పలేకపోవడం కూడా రాంగే. ఇప్పుడు కొంతమందేంటంటే మనసులో చాలా అనుకుంటారు. బట్ బయటకి చెప్పలేకపోతుంటారు. అది కూడా రాంగే. చెప్పే దగ్గర ఒక పద్ధతి మీద చెప్పడం, చేసే దగ్గర కూడా ఒక పద్ధతిగా చేస్తే ఆటోమేటిక్‌గా ఎదుటి వ్యక్తులకి అర్థమైపోతుంది. అదేంటంటే కంట్రోల్ చేయడం కాదండి. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం. మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవడం. అది తప్పు కాదు. చెప్పే విధానం, చేసే విధానం మాత్రం ఎదుటి వ్యక్తులకి ఇబ్బంది కలిగేలా ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఆ బేసిస్‌లో నెగెటివ్‌గా అనుకున్నా అదేంటంటే నెగటివిటీ క్రియేట్ చేయొచ్చు కానీ అది ఈవిల్ ఐ అని చెప్పడానికి మాత్రం లేదు. ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో
డెఫినెట్ గా మీ మీద ఈవిల్ అయ్యి ఇంపాక్ట్ ఉంది అని మాత్రం మీరు అనుకోవద్దు. అలాంటివి అయితే నాకేం కనిపించట్లేదు మీ కార్డ్స్ లో. సో మీరు అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు. మిమ్మల్ని మీరు కరెక్ట్ గా హ్యాండిల్ చేసుకోండి. అండ్ ప్రాపర్ గా ఎక్స్ప్రెస్ చేయండి. వ్యక్తులతో కూడా హెల్తీ బౌండరీస్ అనేవి మెయింటైన్ చేయండి, సరిపోతుంది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ హెమటైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్. చూద్దాం అసలు మీ మీద ఇప్పుడు నరదిష్టి ప్రభావం ఉందా లేదా, మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, యూనివర్స్ ఏం చెప్తుంది. సో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, యాక్చువల్గా చాలా రోజుల నుంచి మీ లైఫ్లోని ఏం జరుగుతుందో మీకేం అర్థం అవ్వట్లేదండి. అండ్ ఏం చేస్తున్నారో మీకు అర్థం అవ్వట్లేదు. ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా ఉంటున్నారు అనేది కూడా మీకు అర్థం అవ్వట్లేదు. సో మీ లైఫ్ అందుకే చాలా కాంప్లికేటెడ్‌గా ఉంది అని చెప్పొచ్చు. కోర్స్ థింగ్స్ సింపుల్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు కానీ, మీ ఎనర్జీ అనేది వేయర్డ్‌గా ఉంది. అంటే అప్పటికప్పుడే మంచిగా అనిపిస్తుంది. అప్పటికప్పుడే ఇబ్బంది పడుతున్నారు. అప్పటికప్పుడే లైఫ్‌లో ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. అప్పటికప్పుడే లైఫ్ హోప్‌లెస్‌గా అనిపిస్తుంది. అప్పటికప్పుడే మళ్ళీ లేదు లేదు లైఫ్‌లో ఏదో ఒకటి చేయగలం అనే ఫీలింగ్ వస్తుంది. సో, మొత్తానికి లైఫ్ ఏంటంటే ఇలా ఉంది కాబట్టి మేబీ మీ మీద ఈవిల్ అయి ఉంది అని మీకు అనిపించవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమందికి థింగ్స్ కూడా వెంటనే వర్కౌట్ అవ్వట్లేదండి. అంటే ఎలా చెప్పాలంటే వాళ్ళు ఒకటనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. డబ్బుల విషయంలో విపరీతమైన ఖర్చు, విపరీతమైన నష్టం. అండ్ ఓన్లీ డబ్బులనే చెప్పడానికి లేదు. వేరే విషయాల్లో కూడా మీరొకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. ఏది కూడా సక్రమంగా జరగట్లేదు. ఒకవేళ జరిగినా చాలా లేట్‌గా జరుగుతుంది. సో, దీనివల్ల మీకనిపిస్తుంది. ఖచ్చితంగా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకోసం చెడుగా అనుకుంటున్నారు. దానివల్లే ఇవన్నీ మీ లైఫ్‌లో జరుగుతున్నాయని మీరు ఫీల్ అవుతున్నారు కానీ, బట్ రియాలిటీ ఏంటంటే మీ మీద నరదిష్టి లేదండి. అయితే ఇదేంటి అని మీరనుకుంటే, ఇదొక ఫేజ్ అన్నమాట. అండ్ కొంతమంది చాలా స్ట్రాంగ్ కర్మాని కూడా ఈ టైంలో ఫేస్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఇది ప్యూర్‌గా మనం ఈవిల్ ఐ అని చెప్తే అది చాలా రాంగ్. యాక్చువల్‌గా ఈవిల్ ఐ కాదు. మేబీ మీ చుట్టూ అలాంటి వ్యక్తులు ఉండొచ్చు. వాళ్ళు మీకోసం అలాగనుకుంటూ ఉండొచ్చు. కానీ ఆ ఇంపాక్ట్ అయితే కాదిది. అంటే యూనివర్స్ మిమ్మల్ని పరీక్షిస్తుందిక్కడ. అసలు మీరెంత కాంట్రిబ్యూట్ చేస్తారు? మీ సిట్యుయేషన్స్‌ని మీరెంత ఫెయిర్‌గా డీల్ చేస్తారు? అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మీ రోల్ ఏంటి? మీరేం చేస్తున్నారు? ఆఫ్‌కోర్స్ మీరిక్కడ 100% ఇస్తూ ఉండొచ్చు. కాకపోతే ఆ 100% అనేది యూనివర్స్ ప్యాటర్న్స్‌తో అలైన్ అవ్వట్లేదు. సో, నేను ఇంతకు ముందు కూడా చెప్పానండి. మళ్ళీ చెప్తున్నాను. అదేంటంటే మనం ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో 100% ఎఫర్ట్స్ పెడితే, ఆ సిట్యుయేషన్ రిక్వైర్‌మెంట్ ప్రకారం మనం 100% ఇవ్వనప్పుడు, మన ఓన్ వేలో మనకనిపించిన ప్రకారం 100% ఇస్తే రిజల్ట్ అనేది మనం అనుకున్నట్టుగా రాదు. ఆ సిట్యుయేషన్ ప్రకారం మనం ఏదైనా చేస్తేనే వస్తది. ఈవెన్ మీరు 50% ఇచ్చినా కనీసం మీకు 50% రిజల్ట్ అయినా కనిపిస్తది. అంటే ఇప్పుడు మీది కూడా అలాంటి పరిస్థితే. ఇక్కడ కొన్ని మీ లైఫ్‌లో జరుగుతున్నాయండి. అవన్నీ ఎందుకు జరుగుతున్నాయో మీకు అర్థం అవ్వట్లేదు. కానీ మీరేమనుకుంటున్నారంటే, లేదు ఖచ్చితంగా వ్యక్తుల ప్రభావం ఉంది. చుట్టూ ఉన్న వ్యక్తులే మన కోసం ఏదో అనుకుంటున్నారు. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారు కానీ, ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిందేంటంటే, మీరు చేస్తుంది కరెక్ట్‌గా చేస్తే, మీ వైపు నుంచి మీరు 100% ఇస్తే, ఏ వ్యక్తి కూడా మిమ్మల్ని ఎఫెక్ట్ చేయలేరండి. ఏ ఈవిల్ ఐ కూడా మీ లైఫ్‌ని కంట్రోల్ చేయలేదు. అంటే అందరికీ అలా ఉండకపోవచ్చు. కాకపోతే ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, ముందు మీరు అలాంటి ఆలోచనలు కానీ విడిచిపెట్టకపోతే మీ లైఫ్‌లో అస్సలు మీరు ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే ఈ ఫేజ్ మీ లైఫ్‌లో అలాంటిదండి. ఈ ఫేజ్‌లోనేంటంటే మీరు కష్టపడడం అనేది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఇన్ రిటర్న్ ఏది కూడా అంటే నేను ఇంత చేస్తున్నాను కాబట్టి నాకింత రావాలి అని అలా కాలిక్యులేటివ్‌గా ఉండకుండా మీరు చేయాల్సింది చెయ్యాలి. అప్పుడే మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా థింగ్స్ అనేవి బెటర్‌గా వర్కౌట్ అవుతాయి. అంతేకాని నేనెంత చేస్తున్నాను అయినా నాకిలా జరుగుతుంది. వాళ్ళు తక్కువ చేస్తున్నారు. బట్ వాళ్ళ లైఫ్ మంచిగానే ఉంది. ఆర్ నేనేంటంటే ఇక్కడ ఇంత కష్టపడుతున్నాను. సో, ప్రతిసారి నాకే కష్టాలొస్తున్నాయి. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళెప్పుడూ కష్టపడట్లేదు అని ఇలా మీరు ఆలోచించకూడదు. చాలా మందికి ఇదొక బ్యాడ్ హాబిట్ ఉంటదండి.
మీ లైఫ్ సంగతి ఏంటో మీరు చూసుకోరు. వేరే వ్యక్తుల లైఫ్‌తో మీ లైఫ్‌ని కంపేర్ చేస్తారు. సో, ఇప్పుడు మీరు చేసుకున్న చాయిసెస్ బట్టి, మీరు చేసుకున్న కర్మ బట్టి మీ లైఫ్ ఉంటది. వాళ్ళు చేసుకున్న చాయిసెస్ బట్టి, వాళ్ళ లైఫ్ బట్టి వాళ్ళ కర్మ అనేది డిసైడ్ అవుతుంది. సో, ఇక్కడ కంపారిజన్‌కి ఏముంది? ఎందుకంటే ఇది అలా అని చెప్పి ఒక నెగటివిటీతో మీరు చేస్తుంది అని నేను అనుకోను. కాకపోతే ఇన్‌సెక్యూరిటీ అండి. నాకు తెలిసి ఇక్కడ అందరికీ కాకపోవచ్చు. బట్ కొంతమందికి మీరే ఎక్కువ జెలస్‌తో ఉన్నారు. మీరే మేబీ వేరే వ్యక్తుల మీద ఈవిల్ ఇంటెన్షన్స్‌తో ఉన్నట్టు ఉన్నారు. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీ కార్డ్స్‌లో అయితే కర్మ అనేది స్ట్రాంగ్‌గా ఉందండి. అందులో అయితే నో డౌట్. సో, దానివల్ల మీరు కొన్ని ఫేస్ చేయక తప్పదు. ఈ ఫేజే అలా ఉంటుంది. సో, ఈ ఫేజ్‌లోని మీరు ఎలా ఉంటారు, ఎలా ఆలోచిస్తారు, ఏం చేస్తారు అనేది ప్రతిది కూడా కౌంట్ అవుతూ ఉంటది. సో, అలాంటప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే, ఎంత మీ కంట్రోల్‌లో మీరుండి థింగ్స్‌ని వర్కౌట్ చేయడానికి చూస్తే అంత మంచిది. బట్ అంతేకాని మీరు ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతూ ఈ టైంలోని కొన్ని చేయడం, లేకపోతే కొంతమంది వ్యక్తుల కోసం అనుకోవడం లాంటివి చేయకూడదండి. అంటే మీ చుట్టూ ఎలాంటి వ్యక్తులున్నా అది మీకనవసరం. బట్ వాళ్ళ ఎనర్జీ అయితే మాత్రం మిమ్మల్ని ఇంపాక్ట్ చేయట్లేదు. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. ఇది ఈవిల్ ఐ ఇంపాక్ట్ అయితే కాదు. సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి నేను ఒకటే చెప్తాను. అదేంటంటే కొన్ని మీ లైఫ్‌లో జరుగుతున్నాయి. కొన్ని మీరు ఫేస్ చేస్తున్నారు అంటే మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. గివ్ అప్ చేయాల్సిన అవసరం అస్సలే లేదు. ఎందుకంటే ఈ ఫేజ్‌లో మీరు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా మీ 100% మీరిస్తున్నప్పుడు అట్‌లీస్ట్ ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే, మీ వైపు నుంచి మీరు ఫెయిర్ అండ్ హానెస్ట్‌గా ఉండి డీల్ చేస్తున్నంత వరకు, ఆ సిట్యుయేషన్స్‌లో నేను బాగా కాంప్రమైజ్ అవుతున్నాను. నేను బాగా అడ్జస్ట్ అవుతున్నాను. అసలు నాలాగా ఎవరు ఉండలేరు. ఇంత నేను చేయాల్సిన అవసరం నాకేంటి అని మీరు అనుకుంటున్నట్టయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. యూనివర్స్ అంతా చూస్తుందండి. మేబీ మనం ఏంటంటే కొన్ని విషయాల్లో ప్రిటెండ్ చెయ్యం. రియల్‌గానే కొన్ని చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఖచ్చితంగా రివార్డ్ ఉంటది. కొంతమంది ఉంటారు. యూనివర్స్ దగ్గర ప్రిటెండ్ చేయాలి అనుకుంటారు. సో, మీలాగా ఎవరైనా కొన్ని విషయాల్లో ప్రిటెండ్ చేయాలి అనుకుంటే ఎవరినైనా మోసం చెయ్యొచ్చండి. ఎవరి దగ్గరైనా ప్రిటెండ్ చేయొచ్చు కానీ, యూనివర్స్ దగ్గర ప్రిటెండ్ చేయడానికి అవ్వదు. దానికి కూడా ఒక కర్మ క్రియేట్ అవుతది. ఆర్ ఏదో ఒక లెసన్ యూనివర్స్ నేర్పిస్తది. సో, అందుకే నేను ఒకటే చెప్తాను. అదేంటంటే మీ వైపు నుంచి మీరు నెగెటివ్‌గా ఆలోచించొద్దు. మీ వైపు నుంచి మీరు ఇవన్నీ ఆలోచించి షార్ట్ కట్స్ వెతకొద్దు. మీరేం చేయగలరో అది చెయ్యండి. మీకెంత వరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు మీరు ఛాన్స్ తీసుకోండి. డెఫినిట్‌గా మీరు మంచి రిజల్ట్ చూస్తారండి. ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. ఈ ఒక్క ఫేజ్‌లోనే మీ లైఫ్‌లో కొంచెం ఇలా సిట్యుయేషన్స్ ఉండొచ్చు. అందుకే మీరేంటంటే నా లైఫ్‌లో స్టెబిలిటీ లేదు. నా లైఫ్‌లో సక్సెస్ లేదు. నేను కోరుకున్న పీస్ లేదు అని మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు. మేబీ దీనికి కారణం మీ చుట్టూ ఉన్న వ్యక్తులు. సో, ఖచ్చితంగా మీ మీద ఈవిల్ ఐ ఉంది అని మీరు అనుకోవచ్చు. అయితే ఇది ఈవిల్ ఐ ప్రభావం కాదు. ఈ ఫేజ్‌లోనేంటంటే మీరు కొన్ని నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి మనిషికి కార్మిక్ డెట్స్ ఉంటాయి కదా! సో, దానివల్లే మీరు ఇదంతా ఫేస్ చేస్తున్నారు అని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. అయితే నేను చెప్పినట్టుగా మీరు ఇక్కడ ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేస్తున్నప్పుడు మేబీ మీరు కోరుకున్న విధంగా న్యూ బిగినింగ్స్ జరగవేమో, థింగ్స్ ఇలాగే ఉంటాయేమో అని అనిపించినా అస్సలు అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ వ్యక్తులతో కూడా మీ లైఫ్‌ని కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఇక్కడ మీరు ఎవరినో చూసి నెగెటివ్‌గా కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నింటికి మీరు దూరంగా ఉండండి. బికాజ్ ఇక్కడ థింగ్స్ అనేవి మీ ఫేవర్‌లో టర్న్ అవ్వడానికి ఉన్నాయి కాబట్టే మీరు ఇలాంటివన్నీ ఫేస్ చేస్తున్నారు. మేబీ కొన్ని మీ ఫేవర్‌లో ఇప్పుడు జరగకపోవచ్చు. అండ్ ఇది మేబీ రైట్ టైమ్ కూడా అవ్వకపోవచ్చు. తర్వాత మీ లైఫ్‌లో ఇవన్నీ జరగొచ్చు. మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా రిజల్ట్ ఉండొచ్చు. ఎవరికి తెలుసు ఏమవుతుందో? అలాంటప్పుడు మీరేంటంటే ఇప్పుడు జరగట్లేదు కదా అని జీవితాంతం జరగదు అనుకోవాల్సిన అవసరం లేదు. ఆర్ ఇప్పుడు మీరేదో ఫేస్ చేస్తున్నారు కదా అని చెప్పి జీవితాంతం అదే ఫేస్ చేస్తారని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. కేవలం యూనివర్స్ మిమ్మల్ని పరీక్షిస్తుంది అనుకోండి. అందుకే ఈ పరీక్షలో మీరు పాస్ అవ్వాలి కాబట్టి మీ వైపు నుంచి మీరు ఫెయిర్‌గానే ఉండండి. అడ్జస్ట్ అవ్వండి, కాంప్రమైజ్ అవ్వండి. ఏం పర్వాలేదు. ఇవన్నీ నేను చెప్తున్నాను కదా అని కష్టం అని అనుకోవద్దు. ఎందుకంటే ఈ రోజు మీరు అట్‌లీస్ట్ ఒక 50% ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో అడ్జస్ట్ అయ్యారు అని మీకు అనిపిస్తే డెఫినిట్‌గా రిజల్ట్ అనేది మీకు 100% కనిపిస్తది. లేదు 100% అంటే 200% కనిపిస్తది. ఎందుకు అంటే ఇక్కడ ఇది స్ట్రాంగ్ కర్మ వల్ల మీకు జరుగుతుంది కాబట్టి యూనివర్స్ మీరు ఇంత ఫేస్ చేసిన తర్వాత మీకు రివార్డ్ అయితే ఇవ్వకుండా ఉండదండి. ఖచ్చితంగా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. సో, ఎవరు కూడా నెగెటివ్‌గా ఇంకా ఆలోచించొద్దు. అసలు ఈ వీళ్ళ వల్ల అని ఎవరు అనుకోవద్దు. వ్యక్తుల్ని బ్లేమ్ చేయొద్దు. వ్యక్తుల్ని కూడా ఆ విధంగా చూడొద్దు. అలాంటిదైతే ఏం లేదు. ఈవెన్ వ్యక్తులకు నిజంగా అలాంటి ఇంటెన్షన్ ఉన్నా
వాళ్ళ ఇంపాక్ట్ అయితే మీ మీద లేదు. మీ కర్మ వల్లే మీరు ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు అని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. సో అసలు చూద్దాం యూనివర్స్ మీకు ఇచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి ఈ సిచ్యువేషన్ కి. నేను చెప్తున్నాను కదండి, మీ లైఫ్ లో కొన్ని స్లోగా జరుగుతున్నాయి. అలా ఎందుకు జరుగుతుందో మీకు అర్థం అవ్వట్లేదు. మేబీ అసలు జరగదేమో అని అనిపిస్తుంది. అయితే నేను ఇక్కడ ఒకటే చెప్తాను, టైం అనేది మీ ఫేవర్ లో లేదు కాబట్టి స్లోగా జరుగుతుంది. దాని అర్థం అసలు జరగదు అని కాదు, టైం వచ్చినప్పుడు జరుగుతుంది. ఈవెన్ ఇవన్నీ పెండింగ్ లో ఉండిపోయాయి ఆర్ ఇంకా జరగదు అనే ఫీలింగ్ వస్తున్నా ఇప్పుడు జరగదు, జరగాల్సినప్పుడు జరుగుతుంది. అది మీకు కూడా తెలియదండి, చాలా సడన్ గా జరుగుతుంది. సో మీరేంటంటే ఏది జరగట్లేదు ఏంటి ఇలా అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ పర్టికులర్ టైంలో కూడా మీ నీడ్స్ ఏంటి, మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీరు అసలు ఎలా ఉంటున్నారు అనేది చెక్ చేసుకోండి. కొంచెం ఎమోషనల్ గా బ్యాలెన్స్డ్ గా ఉండడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు న్యూచర్ చేసుకోండి. అంటే ఈ టైంలో ఒకటి గుర్తు పెట్టుకోండి, కొన్ని మీకు కష్టంగా అనిపిస్తే చేయాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి చేయాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి అన్ఫెయిర్ గా ఏది చెయ్యొద్దు, అన్ఫెయిర్ గా థింక్ చేయొద్దు. మోస్ట్లీ ఫెయిర్ గానే ఉండడానికి ట్రై చేయండి. కష్టపడొద్దు అని చెప్పాను అంటే దాని అర్థం షార్ట్ కట్స్ వెతుక్కోండి అని కాదు. కొన్ని నిజంగానే ఇబ్బందిగా ఉన్నాయి అన్నవి టైమింగ్ విడిచిపెట్టవచ్చు. బట్ స్టిల్ మీలో ఫెయిర్‌నెస్ ఉండాలి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ ఫేజ్‌లో యూనివర్స్ మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అలా అని చెప్పి వేరే వ్యక్తుల్ని, సిట్యుయేషన్స్‌ని ఫస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. మిమ్మల్నే మీరు ఫస్ట్ పెట్టుకోవచ్చు. మీకోసం మీరు ఆలోచించుకోవచ్చు. మీ మెంటల్ స్టేటే ఇంపార్టెంట్. ఆ తర్వాతే మీరు ఏదైనా చెయ్యొచ్చు. కాకపోతే ఎక్కడ ఎలా ఉండాలి? ఏ విషయాల్లో ఎలా కాంప్రమైజ్ అవ్వాలి? సో, మీ వరకు మీరు ఎంత ఫెయిర్‌గా ఉండగలరు? ఇలాంటివి మాత్రం జాగ్రత్తగా ఆలోచించుకొని, కొంచెం వాటిని జాగ్రత్తగా డీల్ చేస్తే మీకు కొత్త సమస్యలు రావండి. అండ్ ఉన్న సమస్యలు కూడా తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మేబీ కొంతమందికి నేను చెప్పిన ఈ రీడింగ్ అనేది ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలో అర్థం అవ్వదు. అంటే ఇప్పుడు నేను కొన్ని విషయాల్లో ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వమని చెప్తున్నాను. కొన్ని ఇలాగే కష్టంగా ఉంటాయి. సో, మీరు 100% ఇవ్వాలి అని చెప్తున్నాను. అంటే అప్పుడు మీకు అర్థం అవ్వకపోవచ్చు. అంటే ఈ విషయంలో మేము అడ్జస్ట్ అవ్వాలి అంటే, ఇక్కడ మేము ఎమోషనల్‌గా బాగా సఫర్ అవుతున్నాం కదా! మరి ఎలా 100% ఇస్తాం అని అనిపించవచ్చు. సో, ఇక్కడ నేను చెప్పేదేంటంటే, మిమ్మల్ని మీరు కష్టపెట్టుకొని, మిమ్మల్ని మీరు మెంటల్‌గా టార్చర్ చేసుకొని ఎవరిని సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు. కానీ అలా అని ఎదుటి వ్యక్తుల్ని కూడా ట్రబుల్ చేయాల్సిన అవసరం లేదు. కొన్నింటిని ఇగ్నోర్ చేయడమే ఈజీ. అండ్ ఇంకొంతమందికి నేను చెప్పాను, షార్ట్ కట్స్ వెతకొద్దు అని. ఆర్ వ్యక్తుల్ని ట్రబుల్ చేయొద్దు అని. అది ఎలా ఏంటి అనేది చూసుకోవాలి. సింపుల్ అండి, ఏం లేదు. ఇప్పుడు మీరేంటంటే ఎగ్జాంపుల్‌గా ఒకటి చెప్తాను. ఒక జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. సో, జాబ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు మీరు అనుకున్న విధంగా జాబ్ రావట్లేదు. సో, జాబ్ రావట్లేదు కదా అని మీరు మెంటల్‌గా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ఇది విడిచిపెట్టేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేస్తారు. ప్రయత్నాలు మానేయాల్సిన అవసరం లేదు. కానీ మిమ్మల్ని మీరు టార్చర్ చేసుకుంటూ, అంత స్ట్రెస్ తీసుకొని, బర్డెన్ తీసుకుంటూ మరీ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారు. అట్‌లీస్ట్ చేస్తున్నప్పుడు మీరు హానెస్ట్‌గా ఉంటున్నారు, ఫెయిర్‌గా చేస్తున్నారు అంటే అది చాలు. రిజల్ట్ కూడా దాని ప్రకారమే కనిపిస్తది. సో, ఈవెన్ ఈవెన్ రిలేషన్‌షిప్ సిట్యుయేషన్ అయినా అంతే. ఒక వ్యక్తి విషయంలోని వాళ్ళకి మీరు 100% సరెండర్ అయిపోవాల్సిన అవసరం లేదు. అలాంటి రిలేషన్‌షిప్‌ని కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ బౌండరీస్ ఏంటో మీరు తెలుసుకొని ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకు ఉంటారు. ఆ వ్యక్తికి అది అర్థం అవ్వకపోయినా స్టిల్ మీ వైపు నుంచి మీరు హానెస్ట్‌గా ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తున్నారు కాబట్టి యూనివర్స్ ఇది నోటీస్ చేస్తది. అలానే ఆ వ్యక్తికి మీరు సరెండర్ అయిపోయి మిమ్మల్ని మీరు మెంటల్‌గా చాలా స్ట్రెస్ అలా నా వ్యక్తికి మీరు సరెండర్ అయిపోయి మెంటల్‌గా మీరు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, కొంతమందికి ఇప్పుడు నేను చెప్పిన రీడింగ్‌లో అదే కదా! క్లియర్‌గా మీరు చేయాల్సింది చెయ్యండి. కానీ మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకొనే చెయ్యండి ఏదైనా. అలా అని ఎదుటి వ్యక్తుల్ని ట్రబుల్ చేయొద్దు. అండ్ సిట్యుయేషన్స్‌ని కాంప్లికేట్ చేయొద్దు. అది మీరేంటంటే బ్యాలెన్స్ చేయడం మీకు తెలియాలి. సో, అలాంటివి తెలియాలి అంటే ఫస్ట్ మీరు కొంత రెస్ట్ తీసుకోండి. కొంత రిలాక్స్ అవ్వండి. కొన్ని పాజ్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొంతకాలం మనం కొన్ని విడిచిపెట్టేస్తే మన మైండ్ ఫస్ట్ రిలాక్స్ అవుతది. మనం కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాం. అప్పుడు ఆలోచించొచ్చు. అప్పుడు ఆలోచించినప్పుడు కూడా మనకు కొత్త ఐడియాస్ వస్తాయి. అండ్ మనం మేబీ పాస్ట్‌లో చేసినట్టు కాకుండా డిఫరెంట్‌గా చేస్తే బావుంటుంది అనే ఫీలింగ్ వస్తది.
మన అప్రోచ్ అనేది మనం కొంత చేంజ్ చేసుకోగలుగుతామండి. ఇలా మీరు ఏంటంటే స్లోగా ముందుకు వెళ్ళొచ్చు. అంతేకాని ఒకేసారి చేసేసి ఒకేసారి అన్ని మార్చేద్దాం అంటే ఏది మారదు. అలా అని ఇక్కడ ఏంటంటే పూర్తిగా విడిచిపెట్టేయాల్సిన అవసరం కూడా లేదు. కర్మ అనేది ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మీరు విడిచిపెట్టేయాలి అనుకున్న విడిచిపెట్టలేరు. కానీ ఎలా డీల్ చేస్తారు అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంటది కదా! అలా మీకు క్లారిటీ రావాలి అంటే టైం తీసుకొని మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకుంటూనే ఏదైనా చేయొచ్చు. అలా చేస్తే కొన్ని నెగెటివ్‌గా జరగాల్సినవి మీరే స్టాప్ చేసినట్టు అవుతది. ఇది మీకు అర్థం అవ్వాలి అంటే మీ సిట్యుయేషన్ బట్టి మిమ్మల్ని మీరు ఎంత ఫస్ట్ పెట్టుకుంటున్నారు? సిట్యుయేషన్‌లోనే మీరేం చేస్తున్నారు? సో, దీన్ని నిజంగానే మీరు బ్యాలెన్స్ చేస్తున్నారా లేదా చూసుకోండి. రిజల్ట్ కోసం ఆలోచించొద్దు. టైమ్ బీయింగ్ అసలు ఎవ్వరు కూడా ఏ ప్రయత్నాలు చేస్తున్నా రిజల్ట్ కోసం ఆలోచించొద్దు. మీరు ఈ జర్నీలో ఎలా ముందుకు వెళ్తున్నారనేది చూసుకోవడం ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నాను అంటే, మీ కార్డ్స్‌లో ఈవిల్ ఐ ఎనర్జీ లేదండి. మీ మీద డిపెండ్ అయ్యి కొన్ని ఉన్నాయి కాబట్టే ఇవన్నీ నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే కొంతమందికి ఇది ఔట్ ఆఫ్ టాపిక్ లాగా అనిపించవచ్చు. బట్ ఇది ఔట్ ఆఫ్ టాపిక్ కాదు. మీరు సఫర్ అవ్వడానికి మీరు వ్యక్తులను అనుకుంటున్నారు. ఒక ఇన్‌సెక్యూరిటీతోని మీరు మేబీ అలా ఫీల్ అవుతూ ఉండొచ్చు. బట్ అది కంప్లీట్‌గా రాంగ్. అలా కూడా మీరు ఆలోచించినప్పుడు కర్మ అనేది క్రియేట్ అవుతది కాబట్టి అది మీరు చేసుకోకూడదు. మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అనే దానికి నేను ఇంత ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తున్నాను. సో, ఎవరికి ఎంతవరకు రెజోనేట్ అయితే అంతవరకు తీసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే స్కిప్ చేయొచ్చు. ఆఫ్‌కోర్స్ మీకు రెజోనేట్ అవ్వకపోతే వేరే కార్డ్ సెట్ కూడా పిక్ చేసేసుకోవచ్చు. అల్టిమేట్‌గా ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి నేను చెప్పాల్సిందైతే చెప్పాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ టైగర్ ఐ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ మీద ఇప్పుడు నరదిష్టి ప్రభావం ఉందా లేదా? యూనివర్స్ మీకేం చెప్తుంది? సో, చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో కొన్ని సక్రమంగా జరగట్లేదండి. మీరేంటంటే, అవి కరెక్ట్‌గా చెయ్యాలి అనుకుంటున్నా, మళ్ళీ మళ్ళీ అలాగే జరుగుతుంది. సో, మీకైతే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో, మీరేంటంటే, అన్ని వేస్‌లో కూడా ట్రై చేసేసారు. నాకు తెలిసినంత వరకు మీ చుట్టూ ఉన్న వ్యక్తులైతే మాత్రం సరైన వ్యక్తులు కాదండి. మీ వ్యక్తులు అని పేరుకి చెప్పుకోవడానికే తప్ప, ఎవ్వరికీ కూడా మీ మీద మంచి ఉద్దేశం లేదు. నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా మీ మీదైతే నరదిష్టి ప్రభావం ఉంది. పర్టిక్యులర్‌గా థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఎవరో ఒక వ్యక్తే మీకోసం చెడుగా అనుకుంటున్నారు. సో, వాళ్ళ ప్రభావమే ఇదంతా అని చెప్పడానికి లేదు. చాలా మంది వ్యక్తులు ఉండొచ్చు. మేబీ కొంతమందికి ఒక వ్యక్తే అవ్వచ్చు కానీ, చాలా మందికి థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ చుట్టూ అందరూ అలాంటి వ్యక్తులే ఉన్నారండి. ఏది అందుకే మీకు సక్రమంగా జరగట్లేదు. దానికి తోడు మీరేంటంటే, ఇలాంటి వ్యక్తుల మాటలు విని నిర్ణయాలు తీసుకుంటున్నట్టయితే ప్రతిసారి కూడా మీరు ఫెయిల్ అవుతూనే ఉన్నారు. ప్రతిసారి కూడా మీరు సఫర్ అవుతూనే ఉన్నారు. సో, మీ లైఫ్‌ని మేబీ వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. వాళ్ళ కంట్రోల్‌లో లేకపోయినా మీ లైఫ్ అలాగే ఉండడం వల్ల మీరేంటంటే, ఏదేమైనా నా లైఫ్ ఇలాగే ఉంటది అన్నట్టు కూడా ఫీల్ అవుతున్నట్టున్నారు. బట్ ఒకటి మాత్రం నేను చెప్తానండి. మీకైతే తెలుసు మీ చుట్టూ ఎలాంటి వ్యక్తులున్నారు, ఎవరి వల్ల మీరు సఫర్ అవుతున్నారు, ఎవరు ఈవిల్ ఇంటెన్షన్స్ మిమ్మల్ని ట్రబుల్ చేస్తున్నాయో అయితే తెలిసినప్పటికీ మీరింకా ఎందుకో యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకో మీరేంటంటే సేఫ్‌గానే థింగ్స్‌ని ఆపరేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. పాస్ట్‌లో కూడా మీరు చేసిందదే. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. మేబీ ఇంక ఫైనల్‌గా ఇది టైమ్ అండి. మీరు రియలైజ్ అవ్వాలి. మీకోసం స్టాండ్ తీసుకోవాలి. అండ్ ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎక్కడి వరకు ఉండాలి అని ఆలోచించాలి. ఇప్పటికైనా మీరు చేంజ్ అవ్వాలి. అంటే చేంజ్ అయితే థింగ్స్ అనేవి కాంప్లికేట్ అవుతాయేమో, సో అలాంటివి చేయడం వల్ల ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారేమో, మేబీ అది కరెక్ట్ డెసిషన్ కాదేమో, ఇలా ఉండిపోవడమే ఈజీ ఏమో అని అనుకుంటే, మీరు వచ్చే రోజుల్లో కూడా సఫర్ అవ్వక తప్పదండి. ఇప్పటికైనా మీరేంటంటే, సిట్యుయేషన్స్‌ని సర్ఫేస్ లెవెల్‌లో చూడకుండా డీప్‌గా ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ రీడింగ్ నేను చెప్తున్నాను అంటే, మీ చుట్టూ ఉన్న ఎనర్జీ మొత్తం అలాగే ఉందండి. అంటే నేను చెప్తున్నాను కదా! ఒక వ్యక్తి మీకోసం నెగెటివ్‌గా అనుకుంటున్నారు. సో, ఆ వ్యక్తి వల్లే ఇదంతా జరుగుతుంది. సో, వాళ్ళు జెలస్‌గా ఫీల్ అవుతున్నారు. ఈవిల్ ఐ అనేది స్ట్రాంగ్‌గా ఉంది అని చెప్పడానికి లేదు. ఆల్‌మోస్ట్ ఉన్న వ్యక్తులంతా అలాంటి వాళ్ళే. మెయిన్ ఫెమినైన్ ఎనర్జీ అనేది స్ట్రాంగ్‌గా ఉంది. దాని అర్థం ఓన్లీ జెంట్సే అని చెప్పను. జెంట్స్ కమ్ లేడీస్. లేడీస్ ఇంపాక్ట్ ఎక్కువ ఉండొచ్చు.
సో నాకేమనిపిస్తుంది అంటే ఇలాంటి వ్యక్తులకి మీరు దూరంగా ఉండడం మంచిది. మీ పర్సనల్స్ వాళ్ళతో షేర్ చేసుకోవడం, వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం చేస్తే ఇంకా మీరు వచ్చే రోజుల్లో కూడా సఫర్ అవుతారు. సో అలాంటి వ్యక్తుల్ని దూరం పెట్టాలి. మేబీ కట్ చేయడం అనేది కష్టం అవ్వచ్చు. ఎందుకంటే ఇలాంటి ఇంటెన్షన్స్‌తో ఉన్నవాళ్ళు మన చుట్టే ఉన్నారు అంటే అర్థం ఏంటి? వాళ్ళు మనకు బాగా తెలిసిన వాళ్ళు. మన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఆర్ రిలేటివ్స్ అవ్వచ్చు, మన సర్కిల్‌లో ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఆఫీస్‌లో కొలీగ్స్ అవ్వచ్చు. సో ఇలా రకరకాల వ్యక్తులు ఉంటారు. అలాంటప్పుడు అవన్నీ జరగవు కాబట్టి సమ్ బౌండరీస్ మెయింటైన్ చేయాలి. పర్సనల్స్ అనేవేంటంటే ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దండి. అండ్ ఏదైనా మీకు సంబంధించిన విషయాలు ప్రైవేట్‌గానే ఉంచడానికి ట్రై చేయండి. పబ్లిక్ అవ్వద్దు. కొంతమంది ఉంటారు. సోషల్ మీడియాలో అనవసరంగా రీల్స్ చేస్తుంటారు. ఫోటోస్ పోస్ట్ చేస్తుంటారు. అది ఎంత నెగెటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తదనేది ఎవరు అర్థం చేసుకోరు. అంటే ఈవిల్ ఐ ఎఫెక్ట్ అనేది అలా కూడా ఉంటదండి. ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి. అఫ్‌కోర్స్ దాన్ని ఎవరు మరి మార్చలేరు. బట్ చాలా మంది ఏంటంటే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వ్యక్తులు ఎవరెవరో చూస్తూ ఉంటారు. అది అంటే ఒక టైపే చూస్తారు అని మనం చెప్పడానికి లేదు కదా! అండ్ అందరి ఎనర్జీస్ సేమ్ ఉండవు కదా! సో ఎవరి ఎనర్జీ ఎలా అయినా ఇంపాక్ట్ చూపించొచ్చు. సో అఫ్‌కోర్స్ మీరు ఒక కాంటెంట్ క్రియేటర్ అయితే మీరు చేయాల్సిన వర్క్ మీరు చేయొచ్చు. కొన్ని మాత్రం ప్రైవేట్‌గా ఉండాలి. కొన్ని బయటకి రాకపోతేనే మంచిది. ఇవన్నీ వచ్చాయి అంటే మళ్ళీ జెలస్‌గా ఫీల్ అవుతారు. మళ్ళీ నెగెటివ్‌గా అనుకుంటారు అని మీకు అనిపించే విషయాలనేంటంటే మీరు ఎక్కువ ఎక్స్‌పోజ్ చేయడానికి ట్రై చేయొద్దు. అండ్ అంత ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండొద్దు. లిమిట్ ఏంటి అనేది మీరు అర్థం చేసుకొని అక్కడితో ఆగిపోవడం మంచిదండి. ఇది ఓన్లీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వాళ్ళకే నేను చెప్పట్లేదు. నార్మల్‌గా కూడా కొంతమంది ఉంటారండి. బయటికి ఎక్కువ చెప్పుకుంటుంటారు. ప్రతి విషయం చెప్తుంటారు. అవన్నీ ఎందుకు చెప్తారో అర్థం కాదు. అలాంటివి కూడా తగ్గించుకోండి. ఇఫ్ మీకు అలాంటి అలవాటు ఉంటే. అండ్ అదే కాకుండా నేను చెప్పినట్టుగా వ్యక్తుల విషయంలో కూడా మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వొద్దు. మీ విషయాల్లో కూడా వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయొద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొంతమంది వ్యక్తుల విషయాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. వాళ్ళే హెల్ప్ అడిగారు. వాళ్ళే సపోర్ట్ చేయమన్నారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు చేయమన్నా మీరు చేయకూడదు అంతే. ఎందుకంటే మీరు అలా ఇన్వాల్వ్ అయిన తర్వాత డెఫినిట్‌గా వాళ్ళు కూడా మీ విషయాల్లో ఇన్వాల్వ్ అవుతారు. సో ఇలాంటివన్నీ మీరు తగ్గించుకుంటే తప్ప కష్టమండి. అంటే మీ కార్డ్స్‌లో నాకొకటి అర్థమైంది. అదేంటంటే ఎంతవరకు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలో అంతవరకే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మీ లిమిట్ ఏంటో మీరు తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ వ్యక్తుల విషయంలో కూడా వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. సో, మీ నీడ్స్ ఏంటి? మీ రిక్వైర్మెంట్ ఏంటి? వ్యక్తుల నీడ్స్ ఏంటి? రిక్వైర్మెంట్ ఏంటి? ఎక్కడి వరకు సాటిస్ఫై చేయగలరు? ఇవి తెలుసుకొని అక్కడి వరకే ఉంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు. వాళ్ళకి ఉండదు, మీకు ఉండదు. అండ్ ఇంకొకటేంటంటే ఏ నిర్ణయం తీసుకున్నప్పుడైనా, ఏ పని చేస్తున్నప్పుడైనా లోతుగా ఆలోచించి జాగ్రత్త పడితే ఇంకేం ఉండదండి. మీ ఇంట్యూషన్ మీకు చెప్తూ ఉంటది. కొన్ని చెయ్యొద్దు, కొన్ని చెయ్యండి అని. అది కానీ మీరు వింటే చాలా మంది వాళ్ళ ఇన్నర్ వాయిస్ వినరు. దానివల్ల కూడా సఫర్ అవుతూ ఉంటారు. బట్ నాకు తెలిసి వ్యక్తుల విషయంలోనే మీరు ఖచ్చితంగా ఈ పాయింట్‌లో మాత్రం వినాల్సిందే. వ్యక్తులనే కాదు మీ లైఫ్‌లో మీరు తీసుకునే డెసిషన్స్ ఎక్కువ మీ ఇన్వాల్వ్‌మెంట్‌తోనే తీసుకోవాలండి. వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయొద్దు. వ్యక్తులు ఏమైనా అనుకుంటారేమో, ఆర్ ఇక్కడ ఏమైనా జరుగుతదేమో, దానివల్ల కూడా నెగెటివ్‌గా ఇంపాక్ట్ ఉంటదేమో, ఈవిల్ ఐ పెరిగిపోతదేమో అలా అనుకోవద్దు. ఇప్పుడు మాత్రం మీకు ఈవిల్ ఐ తక్కువుంది అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మీ లైఫ్ ఆల్రెడీ చాలా మెస్సీగా ఉంది. ఇంకా మెస్సప్ అవ్వకూడదు అంటే మీరు ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళాల్సిన అవసరం కనిపిస్తుంది. మెయిన్ మీ చుట్టూ ఒక వ్యక్తే కాదండి చాలా మంది వ్యక్తులున్నారు ఇలాంటి వాళ్ళు. అందరికి దూరంగా ఉంటే మంచిది. లేదు ఇలాగే ఉంటాం, ఇలాగే చేస్తాం అంటే ఆ తర్వాత మీ ఇష్టం. క్రిస్టల్స్ వైస్ అయితే ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. ఈవిల్ ఐ హ్యాపీగా మీరు వేర్ చేయొచ్చు. బ్లాక్ టార్మలిన్ కూడా వేర్ చేయొచ్చు. సో, బ్లాక్ టార్మలిన్‌కి ఈవిల్ ఐ క్రిస్టల్‌ని కూడా కంబైన్ చేసి వేర్ చేస్తే ఇంకా బావుంటది. ఏది ఏమైనా సరే నేనొకటి చెప్తానండి. మీ వరకు మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఎవరితో ఎక్కడి వరకు ఉండాలి, ఎవరితో ఎక్కడి వరకు మాట్లాడాలో చూసుకోండి. చూసుకొని మీరు చేయాల్సింది చెయ్యండి. ఈ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు. ఈ విషయంలో మాత్రం అడ్జస్ట్ అవ్వద్దు. మీరు మీలాగా ఉంటేనే బావుంటుంది. సో, అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. హ్మ్. నేను చెప్పాను కదండీ! ఇక్కడ మీతో ప్రాబ్లమ్ ఒకటే. అదేంటంటే మాట్లాడితే అతిగా మాట్లాడతారు మీలో కొంతమంది. ఇంకొంతమందేంటంటే ఏది అవసరమో అది మాట్లాడకుండా అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇదొక కేటగరీ.
2 కేటగిరీస్ ఉన్నాయి ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళలో. సో మీరు ఏ కేటగిరీయో నాకు తెలీదు కానీ, మీరు మాట్లాడిన మాటల నుంచే ఇవన్నీ జరుగుతున్నాయి. వ్యక్తులకి మీరు మీ ఎనర్జీని ఇస్తున్నారు. ఇక్కడ ఎనర్జీని ట్రాన్స్ఫర్ అయ్యేలా చేస్తున్నారు. ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది అది. వ్యక్తులకి మీ ఎనర్జీని మీరే ఇస్తున్నారు. వాళ్ళకి మీరే సరెండర్ అవుతున్నారు. అందుకే వాళ్ళేంటంటే ఇలా గ్రాంటెడ్‌గా తీసుకొని చేస్తున్నారు. ఇప్పటికైనా ఆ కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టియండి. అంటే కంఫర్ట్ జోన్ అనేసరికి మీరు అనుకోవచ్చు, మేము కష్టపడుతున్నాం కదండీ! ఇదేం కంఫర్ట్ జోన్ అని. కొన్ని దగ్గరల నో చెప్పలేకపోవడం, కొన్ని దగ్గర బౌండరీ అనేది సెట్ చేయకపోవడం కూడా కంఫర్ట్ జోనే. అది భయము అని చెప్పడానికి లేదండి. మనిషికి భయం వేసినంత మాత్రాన సరెండర్ అయిపోవాలని రూల్ లేదు. ఆర్ వ్యక్తికి ఎనర్జీ అనేది ట్రాన్స్‌ఫర్ చేయాలని రూల్ ఏం లేదు. సో, నాకు తెలిసినంత వరకు మేబీ మీలో కొన్ని చేంజెస్ అయితే రావాలి. ఫస్ట్ ఎవరు అలాంటి వ్యక్తులు ఉన్నారో చూడండి. ఒక బుక్ తీసుకోండి. వాళ్ళందరి పేర్లు రాయండి. రాసిన తర్వాత ఎవరితో ఎలా ఉంటున్నారు అనేది కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఎక్కడ మార్పులు రావాలి, ఎవరితో ఎక్కడి వరకు ఉంటే మంచిది అనే ఒక క్లారిటీ తెచ్చుకున్నారనుకోండి. అలా మీరు ఫాలో అయిపోతే కొంత ఈ ఈవిల్ ఐ అనేది తగ్గుతది. ఈ ఇంపాక్ట్ అనేది మీ మీద అంత ఉండదు. దానివల్ల మీ లైఫ్ కూడా మంచిగా ఉంటది. మీరు ప్రశాంతంగా ఉంటారు. ఇలాంటి న్యూసెన్స్ కానీ, ఇలాంటి అన్నెసెసరీ డిస్టర్బెన్సెస్ కానీ, ఇలాంటి సఫరింగ్స్ అనేవి ఉండవు. అండ్ మీ లైఫ్ మీ కంట్రోల్‌లో ఉంటది. వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు ఎంత జెలస్‌గా ఫీల్ అయినా మీ విషయంలో ఈవిల్ ఇంటెన్షన్స్‌తో ఉన్నా మీకొచ్చిన నష్టం ఏం లేదు. ముందు వాళ్ళని వాళ్ళ ప్లేస్‌లో కానీ మీరు కరెక్ట్‌గా సెట్ చేస్తే, తర్వాత మీరు మిగతావి చూసుకోవచ్చు అంతే. సో, నేను చెప్పాల్సిందైతే చెప్పాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.